వరద సీజన్ నాటికి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు 2,000 కోట్ల నిధులు తక్షణమే కేటాయించాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెలుగొండ ప్రాజెక్టు నిధుల కేటాయింపు, నిర్వాసితులకు R&R ప్యాకేజీ అమలు, 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని, అలాగే 18 సంవత్సరాలు నిండిన యువకులకు కూడా R&R ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వెనుకబడిన పశ్చిమ ప్రాంతం ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండే ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లాకు హక్కుగా ఉన్న 60 టీఎంసీల నాగార్జున సాగర్ గుడి కాల్వ నీటిపై పెన్నా నదికి అనుసంధానం చేసి ఈ ప్రాంతాన్ని మెట్ట ప్రాంతంగా చూపడం ద్వారా అన్యాయం జరిగిందని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు లేకుండా ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దుతూ ఇప్పటికైనా వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని, మాటలకే పరిమితం కాకుండా చేతులతో చూపించాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో ప్రజల మద్దతు కావాలంటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు. సార్ మిత్రులారా, నా పేరు డాక్టర్ మాదాల శ్యామ్ ప్రసాద్, వెనుకబడిన ప్రాంతాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మాది స్వస్థలం కనిగిరి నివాసిని. నేను ప్రధానంగా ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లోనే అన్యాయం జరిగింది. ప్రకాశం జిల్లాకి హక్కుగా ఉన్న 60 టీఎంసీల నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా పెన్నా నదికి కలిపి అనుసంధానం చేసి దరిసి, పొదిలి, కందుకూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు ద్వారా ఈ మెట్ట ప్రాంతాలను చూపించి వాళ్ళు డిపిఆర్లో డబ్బులు పెట్టుకుని ఆ డబ్బులు పొంది మెట్ట ప్రాంతాలను ఈ మార్కాపురంతో సహా, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెంతో సహా వీటిని డిపిఆర్లో పెట్టుకుని ఆ డిపిఆర్లు ఇప్పటికీ స్పష్టంగా ఉంది. ఆ రోజే అన్యాయం జరిగింది. ఆ తర్వాత ఆ కాలువను కుడిచేడు దగ్గర ఆపేసి తూర్పు కాలువగా ప్రకటించుకొని కోస్టల్ కాలువకి నీళ్లు తగ్గుతాయని ఉద్దేశంతో ఈ ప్రాంతాలకు ఎగ్గొట్టడం జరిగింది. అయితే ఇప్పుడు గోదావరి నీళ్లు దీంట్లో కలుపుతున్నారు కాబట్టి నికర జలాలే లేవు ప్రకాశం జిల్లాకి. మిగులు జలాల మీద కట్టిన వెలుగొండ ప్రాజెక్టును కూడా 1996లో ప్రారంభించిన ఈ ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ల పాటు గమ్ము నుండి 2006 వరకు ఏం రూపాయి ఖర్చు చేయకుండా నేనే ప్రారంభించా, నేనే పూర్తి చేస్తా అని చెప్తున్నారు. వారానికి ఒకసారి మంత్రి, జలవనరుల శాఖ మంత్రి వచ్చి హడావుడి చేసిపోతున్నారు. ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు హార్టికల్చర్ చేసుకోండి, మార్కాపురం కొత్తగా జిల్లాని చేసాము, పండుగ చేసుకోండి అంటారు. ఏం పండుగ చేసుకోవాలి ప్రజలు? నా ఉద్దేశం ఏంటంటే, ప్రజలు రాజకీయాలకు వ్యతిరేకం కాదు. ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండటం అనేది కనీసం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఈక్వాలిటీ అనే ఒకటి ఉంది. 14 సమానత్వం, అందరికీ సమాన అవకాశం ఉండాలి. మా ప్రాంతం అసమానాభివృద్ధికి గురై స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బ్రిటిషోడే మేలు, తెల్లోడే మాకు అంతకుముందు రాజుల కాలంలోనే మాకు న్యాయం చేశారు తప్ప ఈ నల్ల ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మాకు దారుణంగా తయారైంది మా పరిస్థితి. పొయ్యి మీద నుంచి పెనంలో పడ్డట్టుంది. అందువల్ల ఈ వెనుకబడిన ప్రాంతం యొక్క అసమాన అభివృద్ధిని ఖండిస్తూ ఇక్కడ ప్రజలు ఏకంఠంతో దాన్ని త్వరగా వెలుగొండ ప్రాజెక్టును బడ్జెట్ కేటాయించకుండా ప్రదర్శన చేసి అయిపోయిందని హడావుడి ఎన్ని రోజులు చేసి నమ్మిస్తారు. మీడియం, సోషల్ మీడియా ఇవన్నీ వచ్చి ఉన్నాయి. ప్రతి విషయం ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాలకు నేను చేసే విజ్ఞప్తి, ప్రజాప్రతినిధులకు నేను చేసే విజ్ఞప్తి కూడా ఏంటంటే, అయ్యా కాస్త కనికరం ఉంచి ఈ ప్రాంతాలకి గతంలో అన్యాయం జరిగింది, ఈ భవిష్యత్తులో కూడా పునాది వేశారు. మార్కాపురం జిల్లా ఎందుకంటే దొనకొండని, పారిశ్రామిక ప్రాంతాన్ని, ఎయిర్పోర్ట్ ఉన్న ప్రాంతాన్ని అట్టే దర్శి నికర జలాలు వాడుకోవడానికి ఉన్న అవకాశాన్ని రాకుండా ఇప్పటికి మళ్ళీ ద్రోహం చేస్తున్నారు. కాబట్టి ఆ 2 ప్రాంతాలను కూడా ఈ జిల్లాలోనే కల్పించాలని, వెలుగొండ ప్రాజెక్టు తక్షణమే బడ్జెట్లో నిధులు కేటాయించండి. మాటలు కాదు మాకు నిధులు కావాలి, మాటలు కాదు మాకు నిధులు కావాలి. ప్రజలంతా ఎన్నిసార్లు అడగాల వాళ్ళు నోరు పడిపోయేటప్పుడు. కాబట్టి ఇటువంటి ఇక్కడ లాభాపేక్షలు ఆలోచించకూడదు, ప్రజల సంక్షేమం ఆలోచించాలా. ఇక్కడ ప్రజలు చాలా మీ పట్ల అభిమానం, మొత్తం సీట్లు మెజార్టీలు మీకే ఇచ్చారు. కాబట్టి భవిష్యత్తులో కూడా అది నిలబెట్టుకోవాలంటే మీరు ఇది చేసి తీరాలి. అనేక సంఘాలు దీనికి మద్దతు పలుకుతున్నాయి. కాబట్టి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం, మీరు దయించి ఈ మార్కాపురం జిల్లాని కనికరించండి తెలియజేసుకుంటున్నాం.